गाड़ी में लेके जेल को भिजा दो। क्या कौन सा देश है? माँ के कहीं के लोड़े हाथ में लगा था, जोरी के लोड़े तेरी जनती की, तेरी माँ की छोड़ दे, माँ के लोड़े क्या समझ रहा? माँ के लोड़े बोले हाथ देने रुके कि नहीं रुके गाड़ी, किधर रोक रहा है? माँ के लोड़े बात करो, माँ के लेके जाकर पुलिस स्टेशन वाले लंजा नाम देंगे। మూడు ఎన్ని ఉన్నాయి సార్? అవి పెడతానంట మూడు నా బండి 0379. వెళ్ళిపోతున్నాను మెల్లగా, అందరూ వస్తారు. ड्राइवर की गलती क्या है बताओ हमारे को? अरे भाई गलती है तो फाइन करो, सीज कर दो गाड़ी को। और क्या मारने का राइट कौन दिया? मारने का अधिकार कौन दिया? అన్నీ ఉండే 2 నిమిషాలు మాట్లాడితే అయిపోతుంది. ఆయన కూడా ఏదో మాట్లాడి మర్యాద చేయకుండా లోపల కంటారు లోపల ఎవరైనా మీరే ఒక నలుగురు మీరే అందరికీ సమాధానం చెప్పాలి. బయటికి పిలుస్తా మాట్లాడతాం కదా, బయటికి పిలుస్తా వాళ్ళ మాట్లాడతాం. ఏం తప్పు ఉంది? ఆయన లేదు, వెళ్ళిపోయినట్టు పక్కకు వెళ్ళిపోతాడు. అప్తే ఫోటో ఆటోమేటిక్ బండి అప్పుడు వెళ్ళిపోతాడు. రవాణా రవాణా రవి నీళ్ళు బయటికే రామా. चार आदमी कहीं को जाते हैं, सबको पूरा आदमी को बोलना है यहाँ कहीं को मारा होने అటు వెళ్ళిపోయినా అటు వెళ్ళిపోయిండు లోపల లేడు ఉన్నాడా? ఆ లోపలికి పోయిండు ఆయన సిఐ, ఆయన ఈయన ఎస్ఐ అటు పోయిండు. గవర్నమెంట్ नहीं दिया उनको गाली देने का. बैठा చెప్పాలి. ఇప్పుడు ఆయన కావాల్సిందే. ఇప్పుడు చట్టంలో అయితే రాజలేడు కదా, అమ్మ నాన్న అంటే ఆయన దాంట్లో పెట్టింది మీరు పెట్టిన నేను కూడా విన్నా. కానీ ఇప్పుడు సిఐ గారు ఆల్రెడీ మీతో మాట్లాడి ఉంటాడు. మన డిమాండ్ ఒకటే, సార్ వచ్చి ఆయన ఆధారంలో అక్కడ నిలబడి డ్రైవర్ సోదరులకు తిట్టినందుకు సారీ అని చెప్పాలి. కొట్టినందుకు కూడా కొట్టినందుకు దాని మీద పై యాక్షన్ ఏదైతే మాట్లాడే భాష కరెక్ట్ మాట్లాడే భాష అనేది చాలా जोर से बोलना। संजय शाह नाम है। संजय के आप बिहार का हूँ सर। बिहार का है। तुम्हारे लिए आज हम लोग स्टेशन पे आया, अभी तक साहब से झगड़ा कर रहे और एसआई सीआई को एसआई कांस्टेबल को सस्पेंड कराए और सीआई साहब को मेमोरेंडम दिए।
तुम्हारे को एसआई साहब मारने का वजह क्या है? क्या है वो बोलो। आप गलती करे से बोलो तो जोर से बोलो, जोर से बोलो। टेंशन ना यहाँ सब ड्राइवर है, टेंशन लेने का जरूरत नहीं है। आप जोर से बोलो। कहाँ के? बिहार में कहाँ के आप? कौन से जिले के? जरा साइलेंट। कौन से जिले के? हाँ, तिहारी जिले के। तो यहीं है हमारे बच्चे काम करते हैं। चलो छोड़ो, तुम जोर से बोलो, जरा जोर से बोलो। तुम्हारा मारने का वजह लिए क्या है? नहीं, एक मिनट नहीं, एक मिनट। काहे के लिए आपको पुलिस वाला गाली दिया, काहे के लिए मारे, वो बोलना आपको। अरे बच्चे पटले कदा क्या बोलना आपको सार हाथ कई के लिए उठाए और गाली गलौज कई को करे? सर बोल रहे गाड़ी लेके आए हम, हाँ तो सर बोले जे गाड़ी साइड करो। हाँ। तो हम सर को बोले जे बगल का है माल, मैं लेके जाता हूँ। हाँ तो बोले जे गाड़ी तुम साइड करो, माँ के लोड़े ऐसे बोले। तो हम बोले सर मेरे को गाली मत दीजिए, माँ को गाली मत दीजिए, हम साइड में लगा देते हैं। साइड में लगा दिए। फिर उन्होंने गाड़ी में से बोला माँ के लोड़े नीचे उतर। मैं उतर गया। बोला साहब को फोन कर। साहब को हम फोन लगा रहे थे, तब तक वो हाथ उठा दिए। उसके बाद हमको मारने लगे। कालर कई के लिए पकड़ा? वो कॉलर पकड़े, हम उनको उनका हाथ पकड़े, तो मेरा कॉलर पकड़ लिए। उसके लिए मारने लगे हमको। డ్రైవర్ మిత్రులారా, చూశారు కదా ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతా ఉన్నాం. నిన్న తెలంగాణ రాష్ట్రంలో గండిమైసం దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగినటువంటి సంఘటన ప్రజలకు రక్షణగా ఉండవలసినటువంటి రక్షక భటులే డ్రైవర్లపై అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ రక్షక భటులే డ్రైవర్ల పాలిట సైతానుల్లా మారుతూ ఉంటే ఎలాగా? ప్రజలకు నిత్యావసర అత్యవసర సరుకులు అందించేది డ్రైవర్లు, ప్రజలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేది ఎలా డ్రైవర్లు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేశానికైతే స్వతంత్రం వచ్చింది, కానీ డ్రైవర్గా ఈ డ్రైవర్లకు మాత్రం స్వతంత్రం రాలేదు. ఈరోజు చూస్తున్నటువంటి ఈ పరిణామాలే దానికి సాక్షి. ఎలాంటి బ్రతుకులు మనం బ్రతుకుతూ ఉన్నాం. డ్రైవర్ మిత్రులారా, మనం అంతా మేలుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే ఎస్ఐ గారు కానిస్టేబుల్ డ్రైవర్పై మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారో వారిద్దరిని కూడా సస్పెండ్ చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా యూనియన్లో ఆయా కమిటీలు తోటి డ్రైవర్ మిత్రులు అంతా ఏకమై ఆ డ్రైవర్కి న్యాయం చేయాలి, తగిన గుణపాఠం పోలీసు వారికి తెలియజేయాలని సూరాలంలో ఉన్నటువంటి సీఏ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా పూర్తి స్థాయిలో ముట్టడించి ఆ డ్రైవర్కి న్యాయం చేయడం కొరకు తమ వంతు ప్రయత్నం చేయడం జరిగింది. తక్షణమే పోలీస్ సిబ్బంది కూడా సహకరించి విధుల నుంచి వాళ్ళని తొలగించడానికి ఏర్పాట్లు చేస్తామని, ఇలాంటి పరిణామాలు మరెప్పుడు జరగకుండా చూస్తామని పోలీస్ సిబ్బంది కూడా హామీ ఇవ్వటం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో యూనియన్ ప్రతినిధులకు, ఈ సమస్యపై పోరాడినటువంటి ప్రతి నాయకుడికి, సహకరించిన డ్రైవర్ మిత్రులకు, అలాగే ఉమేష్ రెడ్డి గారికి, జగన్ రెడ్డి గారికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక డ్రైవర్కి జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించినందుకు. అలాగే మహారాష్ట్ర డ్రైవర్కి ఆ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అవమానానికి తగిన గుణపాఠం చెప్పాలి పోలీస్ సిబ్బందికి అనేటువంటి లక్ష్యంతో ముందడుగు వేయడం జరిగింది అందరూ. అలాగే ఈ వార్త చూసిన వెంటనే, సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఈ వార్తను చూసిన వెంటనే స్పందించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కేటీఆర్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఈ వీడియోపై స్పందించినందుకు తక్షణమే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ స్పందించి పోలీస్ సిబ్బంది ఎలక్ట్ అయ్యి ఆ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేయడం జరిగింది. అలాగే డ్రైవర్ మిత్రులారా, చాలా దారుణమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మనం బ్రతుకుతూ ఉన్నాం. మనమంతా మేలుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పుడైనా మనమంతా మేలుకోవాలి, మనమంతా ఐక్యతగా ఏర్పడాలి. డ్రైవర్ అంటే వ్యక్తి కాదు, డ్రైవర్ అంటే శక్తి అనే విధంగా మనమంతా మారాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై హో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నేను మీ వాసు ఏలేటి. మేము ఎంత బాధపడాలి సార్?
దీని మీద మీరు ఆయన మీద ఏం చర్య తీసుకున్నారో దానికి మేము 100% కట్టుబడి ఉంటాం. కానీ ఆయన ఒక బహిరంగంగా ఒక క్షమాపణ చెప్తే మేము ఇంతమంది వీడికి వచ్చినందుకు మా అందరికీ హ్యాపీ. కానీ మీరు మీ మాటకు కట్టుబడి, ఎందుకంటే మా సమస్యలు ఎన్ని వచ్చినా మీ దగ్గరకు వస్తే మీరు ప్రతిసారి మాకు లోపల ఆఫీస్లో కూర్చుని మాకు స్పందన ఇచ్చారు. మేము దానికి అగ్రి. మీకు మేము రెస్పెక్ట్ చేసి మీరు చెప్పింది మేము విని వెళ్తాం సార్. మీరేం చెప్పాలనుకున్నారు సార్ మాట్లాడండి ప్లీజ్ దయచేసి. ఒకటే ఏంటంటే ఇప్పటిదాకా మనం అనుకున్నట్టు శ్రీనివాస్ గారు సిఐ గారు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టేషన్కి సంబంధించిన SHO గారు ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను మిమ్మల్ని. ఇంకొకసారి ఇలాంటిది పునరావృతం కాదు అన్నటువంటిది సార్ మనకు చెప్పడం జరిగింది. రెండవది ఏంటంటే సారు శ్రీనివాస్ గారు చెప్పడమే కాదు, నిన్న ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన మాట్లాడినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఈ కూడా ఇంకా పై అధికారులు వినాలి. ఆయన్ని గ్యారంటీ మా డ్రైవర్లందరి తరపున మా తరపున డిమాండ్ చేసేది ఏంటంటే గ్యారంటీ ఆయన సస్పెండ్ చేయాలి, ఉద్యోగుల నుంచి తీసేయాలి. తీసేయకపోతే మాత్రం కేవలం ఇది కుత్బుల్లాపూర్లోనే ఇప్పుడున్నటువంటి జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇక్కడ ఆందోళన నడుస్తూ ఉంది. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు కనుక తలుచుకుంటే గ్యారంటీ ప్రతి స్టేషన్ ముందల అవసరం అనుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ ముందల కూడా ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా మనుషులమే. ఇప్పటిదాకా ఉమేష్ రెడ్డి చెప్పినట్టు మొత్తం సచ్చిన కానించి పుట్టేదాకా డ్రైవర్ లేకపోతే ఏ పని కాదు. అయినా డ్రైవర్లు అంటే చాలా చులకనగా, చాలా హేళనగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా అంత చులకనగా చూడకపోతే నిన్న SI కానిస్టేబుల్ పదం అంటే ఆ భాష వచ్చేది కాదు. ఖచ్చితంగా అందుకనే ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, గ్యారంటీ ఎవరైతే నిన్న డ్రైవర్ మీద అనుచితంగా ప్రవర్తన చేసిండో ఆయన మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలి. చట్టరీత్యా కనుక చర్య తీసుకోని పక్షంలో మళ్ళీ కూడా ఇలాంటి ఉద్యమం కనుక స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు శ్రీనివాస్ గారు, మన SHO శ్రీనివాస్ గారు చెప్పినటువంటి ప్రకారం మనం ఈ రోజుకి ఈ ఆందోళన విరమిస్తా ఉన్నాం. దానికి సంబంధించిన దాంట్లో సార్ మాట్లాడతారు. కానిస్టేబుల్ కూడా సస్పెండ్ కావాలి, SI గారు కూడా సస్పెండ్ కావాలి సార్. మాకు కావాల్సింది చెప్పాను కదా మీరు ఒక 5-6 మంది ఉంటే ఒకటి లెటర్ రాసి సార్కి ఇచ్చిపోదాం. అందరు సంతకాలు పెడదాం, అందరం పెడదాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను లెటర్ రాస్తాను, దీని మీద అందరు సంతకాలు పెట్టండి. గ్యారంటీ ఆయన మీద చర్య తీసుకోవాలన్నటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. బస్ ఒక 10 నిమిషాలు అందరూ సంతకాలు పెట్టేసుకోవాలి.